చాలా సుదినం శ్రావణమాస సందర్భంగా 200 మందికి ఈ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆర్యవైశ్య అన్నసత్రం నందు ఆడపడుచులందరికీ సంతానం లేని వారికి ముఖ్యంగా ఒడివేం కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉంది. దీనికి అందరూ కూడా తిరిగిగా రాయించుకొని అందరూ కూడా ఈరోజు బస్సులు లేకుండా కూడా రావడం జరిగింది. చాలా సంతోషదాయకం. ఇంకో విషయం ఏమంటే ఈరోజు ఎవరైతే సంతానం లేని వారు ఆడపడుచులందరూ కూడా ఒడివేం కార్యక్రమం పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా సంతానం కలగాలని ఆ భగవంతుని మేము ప్రార్థిస్తూ మీకు ఆశీర్వచనం కూడా ఇస్తున్నాం. కాబట్టి మీరు కూడా అది సంతాన యోగం కలిగిన వెంటనే మాకు అన్నసత్రానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే రేపు భవిష్యత్తులో ముందుకు పోవడానికి కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే పోయినసారి కూడా మాకు రాకపోయినా ఏదో కొంతమందితో మేము తెలుసుకొని సంతోషపడ్డాం. కాబట్టి ఈ తూరి అందరూ కూడా, ఎందుకంటే మేము దాదాపు 70 నుండి 20% సక్సెస్ అవుతుందని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. అట్లాగే కావాలని కూడా కోరుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా మాకు తెలియజేసినలా మేము ఇంకా ఆనందాన్ని మేము కూడా ఎక్కువగా మా కంటి మిమ్మల్ని పంచుకుంటాం. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. కొత్తూరులో వెలిసినటువంటి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు స్వయముగా వెలిసినటువంటి సంతాన ప్రదాత. అలాగే ఇక్కడ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆర్యవైశ్య అన్నసత్ర సంఘం నందు వడిబియ్య కార్యక్రమము, వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆర్యవైశ్య అన్నసత్ర సంఘం నందు ఈరోజు జరిగినటువంటి సామూహిక వడిబియ్య కార్యక్రమము 2వ సంవత్సరం ఇది. నిన్న సంవత్సరం కూడా ఇలాగే చేశాము. 200 మందితో నిన్న సంవత్సరం జరిపాము. ఈ సంవత్సరం కూడా 200 మందికి వడిబియ్య కార్యక్రమం మొదలుపెట్టాము. ఇక్కడ ముఖ్యంగా మీకు తెలిపాల్సింది ఏమంటే, మా అధ్యక్షులైనటువంటి నెరవాటి సత్యనారాయణ గారు ఏ కార్యక్రమం అనుకున్నా కానీ కూడా మాకు దిగ్విజయంగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వలన మేము దానికి ముందుకు పోతున్నాము. ఇదంతా కూడా మా నెరవాటి సత్యనారాయణ గారి పుణ్యఫలమే అని చెప్పి మేము కోరుచున్నాము. తర్వాత ఈ సంతాన ప్రదాత కాబట్టి ఈరోజు అభిషేకం వడిబియ్యం పెట్టుకుంటున్నటువంటి ప్రతి ఒక్క మహిళకు సంతానం కలగాలని ఆర్యవైశ్య అన్నసత్ర సంఘం తరఫున దేవుని ప్రార్థిస్తున్నాము. అలాగే మాకు సహకరించినటువంటి
తాతలకు కూడా వారికి వారి కుటుంబానికి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఇటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంతాన ప్రదాత. అలాగే నిన్న సంవత్సరం 5వ నెలలో 200 మందికి ఒడిబియా కార్యక్రమం మొదలు ఇచ్చాము. వారికి దాదాపు 40% వరకు వారికి సంతానం కలిగింది దేవుని దయ వల్ల. అందుకే రెండోసారి కూడా ఈ సంవత్సరం కూడా 250 మందికి ఏర్పాటు చేస్తే మనకు బస్సు రాకపోకలకు కొంచెం ఇబ్బంది కలిగిన వల్ల 200 మంది వచ్చారు. వారికి ఒడిబియా కార్యక్రమం ఇచ్చాము. దేవుని దయ వలన వారికి కూడా సంతానం కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈ 4 ప్రోగ్రాంలు జరుగుతాయి. వైశాఖ మాసంలో పుష్పయాగము, శ్రావణ మాసంలో ఒడిబియా కార్యక్రమము, తర్వాత స్వామి వ్రతం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిగి సాయంకాలము లక్షదీపోత్సవము, జ్వాలాతోరణం జరుగుతుంది. అలాగే షష్ఠిపూర్తి, సామూహిక షష్ఠిపూర్తి జరుగుతుంది మాఘశుద్ధ షష్ఠిలో. 4 కార్యక్రమాలు ఇక్కడ మన అన్నసత్రంలో నిర్విరామంగా జరుగుతుంది. ఆశీస్సులతో మంచి ప్లేస్లో భక్తులతో కోపించుకోవడం అనేది మంచి సాంప్రదాయం, ఎంతో ఆనందాన్ని కలిగించేది. ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ జిల్లా బాబులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అక్కడ ఇంకో జమకానేశ్వర కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఆనందంగా ఏమేం చేశారు ఈ కార్యక్రమంలో? మీకు ఇప్పుడు ఒడిబియ్యం చీర, సారే, పసుపు, కుంకుమ, గాజులు. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ. ఈరోజు మన ఆర్యవైశ్య యువజన సంఘం వాళ్ళు 200 మందికి చీర పసుపు పెడుతున్నారు. ఇది చాలా మహత్. 200 మందికి ఒడిబియ్యం పెడుతున్నారు. ఇటువంటి సంతానం లేని వారికి సంతానం కలగడానికి, ఆరోగ్యం బాగాలేని వారికి ఆరోగ్యం ఉండడానికి, అలాగే పెద్దవాళ్ళు మరవాటి సత్యనారాయణ గారి ఆశ్రయంలో ఇటువంటి మహోన్నతమైన సంకల్పాన్ని చేయడం అంటే చాలా తమాషలైన పని కాదు. కార్యక్రమానికి నిశ్చయించిన పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ప్రస్తుతం సోమన్న సార్ అన్న కొడుకును. నేను జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను నంద్యాలలో. భగవంతుని సంకల్పం వల్ల, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంకల్పం వల్ల 200 మందికి 50 సంవత్సరాల పుట్టి పెరిగి 58 సంవత్సరాలు అయింది. ఇటువంటి కార్యక్రమం 2వ కార్యక్రమం అంట. అటువంటిది మా కోడలకు కూడా అవకాశం కలిగించినారు. లాటరీగా వచ్చింది. చాలా ధన్యవాదాలు. ఇటువంటి సంకల్పానికి భగవంతుడు బాగా చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వారికి, వారి కుటుంబానికి ఆయురారోగ్య, అష్టైశ్వర్య, సుఖ సంపదలు, జనగణ వస్తువులను కలవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జై వాసవి, జై సుబ్రహ్మణ్యేశ్వర. ఈరోజు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య పుత్తూరు దేవాలయం మరియు మన ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య మహిళలకు సంతానం లేని వారికి ప్రత్యేకంగా మన సాంప్రదాయం ప్రకారము ఒడిబియ్య కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పెద్దలు, మహిళలు, కార్యకర్తలు వివిధ గ్రామాల నుంచి వచ్చి అందరూ కార్యక్రమం చేపట్టడం చేశారు. ఈ కార్యక్రమం వలన మహిళలకు శుభం జరుగుతుందని ఆర్యవైశ్య ఈరోజు ఇక్కడ ఒడిబియ్యం కార్యక్రమం జరుగుతుంది. సుమారు 250 మంది దాకా ఒడిబియ్యం పెట్టుకున్నారు. అందరూ చాలా చక్కగా కూర్చొని ఇక్కడ క్లాసెస్ జరుగుతూ ఉంది. ఇంత వైభవంగా ఈ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో జరగడం చాలా సంతోషంగా ఉంది నాకు. మీ పేరేమ్మా? ఏ ఊరు మీది? ఇక్కడ కార్యక్రమం ఎలా జరుగుతుంది? ఏం చేశారు మీ కార్యక్రమంలో? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇలాంటి కార్యక్రమం మళ్ళీ మళ్ళీ జరగాలనుకుంటున్నారా? ఏ ఊరు మీది? ఈ కార్యక్రమం ఎలా ఉంది? చాలా బాగా ఉంది. చాలా మందికి ఉపయోగపడుతుంది. పిల్లలు లేని వాళ్ళకు కూడా కలుగుతున్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎవరమ్మా మీది? మీ పేరు? ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది? ఏంటి ఏం చేశారు మీ కార్యక్రమం? మీకు ఏమేం చేశారు కార్యక్రమంలో? మీకు వచ్చాము, అది టోకన్ తీసుకోవడాము, అది చీర ఇచ్చారు, ఫోన్ చేసి అమ్మాయి చెప్పారు. ఇప్పుడు అడిగిన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ధన్యవాదాలు.
గట్టిగా లౌడ్లీ. ఎవరు మీది? ఇక్కడికి ఎవరి ద్వారా వచ్చారు మీరు? ఎలా జరిగింది కార్యక్రమం? ఈ కార్యక్రమం నుంచి ఏమైనా చెప్తావా 2 మాటలు? ఇలా జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 200 మందిలో నేను ఒకదాన్ని కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. పేరు లక్ష్మి, మేము కాపీ నుంచి వచ్చాము. ఇక్కడ మాకు శారీ ఇచ్చారు. నృత్యం కార్యక్రమం చాలా బాగా చేస్తుంది. వచ్చిన వాళ్ళందరికీ చూసుకోవాలి కదా మీరు. ఈ కార్యక్రమం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? సంతోషంగా ఉందండి ఈ కార్యక్రమం. ఎలా ఉందమ్మా ఈరోజు కార్యక్రమం? చాలా బాగుంది. 200 మందికి ఒడిబియ్యము కార్యక్రమాలకు సంతానం ఒడిబియ్యం పోస్తున్నారు. చాలా బాగా మంచి కార్యక్రమం, చాలా బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం పోస్తారు. శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుకున్న కోరిక నెరవేరుస్తారు. స్వామివారు మంచి కోరికలు నెరవేరుస్తారు. సార్ చెప్పు, ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందమ్మా? మీ పేరు ఊరమ్మా? నా పేరు దివ్యవాణి, గుంటకల్. ఇక్కడికి ఎలా వచ్చారు? ఎవరి ద్వారా వచ్చారు? ఇక్కడ డోన్ గొంట్ల మా బాబున్నాడు. తను కాల్ చేసి నాకు చెప్పాలి. ఇక్కడ వైద్యం రాసుకొని పోలీసున్నది ఇంతమంది మాకు ఇంతమంది బాగా ఇచ్చినందుకు ఇక్కడ సదుపాయాలు కానీ భోజనం కానీ టిఫిన్ కానీ చాలా బాగా ఉన్నాయి. ఇట్లాంటి అవకాశాలు మాకే కాకుండా ఇంకా పిల్లలు కాని వాళ్ళకి ఎంతో మందికి ఈ అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. ఎవరు మీది? మీ పేరు? యా ఊరు? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.